రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ మాన్సూన్స్ ఋతుపవనాలకు సంబంధించి రిలీజ్ చేసిన రిపోర్టు విఫలమైంది. 26వ తేదీ నాటికే కేరళ తీరాన్ని ఋతుపవనాలు టచ్ చేస్తాయి అని చెప్పి నెల రోజుల ముందుగానే రిపోర్ట్లు ఇచ్చాయి. 16వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులకి నైరుతి ఋతుపవనాలు వస్తాయని చెప్పిన విషయం అయితే కరెక్ట్ అయింది, కానీ ఆ తర్వాత ఋతుపవనాల గాయం ఎడిపోయినాయో తెలియడం లేదు. ఈ పాటికి కేరళ తీరంలో చక్కగా వర్షాలు నమోదవుతూ ఉండాలి. మరో 4 రోజుల్లో రావచ్చు అని భారత వాతావరణ శాఖ చెప్పింది. అందులో కూడా క్లారిటీ లేదు. మరో 4 రోజులు అంటే 30వ తేదీ 1వ తేదీ రావాలి, కానీ 2వ తేదీ నాటికి రావచ్చు, ఈలోగా మారిపోవచ్చు. అయితే ఋతుపవనాలు వర్షాలు తీసుకొస్తాయా లేదా అనే దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతా ఉందని మనం గతంలో అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. తాజాగా దేశవ్యాప్తంగా రైతులు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి ఋతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. మే 26న కేరళ తీరాన్ని తాగుతాయని ఐఎండీ భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసిన అంచనాలు తలకిందులైపోయాయి. ఋతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే కొద్దిగా ఆలస్యంగా 2 నుంచి 4 మధ్య రావచ్చు అనేది ఒక అంచనా కేరళ తీరానికి. ఇక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రావడానికి అక్కడి నుంచి మరో వారం రోజులు అంటే 8-9 తేదీలు అవ్వచ్చు. ఋతుపవనాల ఆగమనాన్ని ప్రకటించడానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాల అవసరం. కేరళలోని 14 కేంద్రాల్లో కనీసం 60% కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అప్పుడు మాత్రమే ఆ ఋతుపవనాలు ప్రవేశించినట్టు. గాలి వేగం, మేఘాల సాంద్రత వాటిని కూడా పరిశీలిస్తారు. మే 25 నాటికి ఈ పరిస్థితులు ఏర్పడలేదు, అంటే కేరళలో ఋతుపవనాలు ప్రవేశించలేదు. కేరళలో కొల్లాం, అలప్పూజ, ఎర్నాకుళం జిల్లాల్లో సాధారణంగా కొన్ని తొలకూర వర్షాలు మాత్రమే పడుతున్నాయి. అవి ఋతుపవనాల వర్షాలు కాదు. ఇక ఋతుపవనాలు రాక ఆలస్యం అవుతుంది. మరొకవైపు ఉత్తర మధ్య పశ్చిమ భారతదేశంలో తీవ్రమైన వేడిగాలు విరుచుకుపడతా ఉన్నాయి. జనం అల్లాడిపోతూ ఉన్నారు. గుంపులు గుంపులుగా ప్రతి రాష్ట్రంలో 50 మంది 60 మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ 48 డిగ్రీలు కూడా టచ్ అవుతా ఉన్నాయి. ఋతుపవనాలు కేరళ తాకిన తర్వాత కూడా ఉత్తర దిశగా వాటి కదలిక నెమ్మదిగా ఉండొచ్చు, తీవ్రత తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. నైరుతి ఋతుపవనాలు వచ్చాయని వర్షాలు ఋతుపవనాలతో పాటు రావు. అనువైన వాతావరణం అంటే వర్షాలు పడతాయి, లేదంటే ఋతుపవనాలు వచ్చింది పోయింది కూడా తెలియదు. ఇక ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐఎండీ ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఆలస్యం పెద్ద సమస్య కాకపోయినా మొత్తం మీద సీజన్ వర్షపాతం ఎలా ఉంటుంది అనేది ఆందోళన. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాల్లో కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో చిన్న ప్రాంతాల్లో కొండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 70% వాటా అందించే భారతదేశంలో 70% నీటిని అందించే నైరుతి ఋతుపవనాలు ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తూ ఉంది. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ, స్కైమేట్ వాతావరణ సంస్థ అన్ని రిపోర్ట్లు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాగితే తాకొచ్చు. దానికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లో అప్డేట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.